స్టార్టర్ 3-4 రోజుల క్రితము నమ్లీ గ్రామంలో జరిగిన గొడవ గురించి అక్కడక్కడ దానికి రాజకీయ రంగు పూస్తున్నారు కొందరు నాయకులు. మరి అది రాజకీయానికి దానికి ఎలాంటి సంబంధం లేదు. అది గత 3-4 సంవత్సరాల నుండి మరి ఆ భూ వివాదము, ఒక భూమి దగ్గర గొడవలు జరుగుతున్నాయి. అది అందరికీ తెలుసు, గ్రామస్తులకు తెలుసు, మండల ప్రజలందరికీ తెలుసు. మరి ఈ జరిగిన గొడవని ఎంబడినే దానికి రాజకీయ రంగు పూసి కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు అని చెప్పేసి మరి అక్కడ దాన్ని ప్రస్తావించడం అది కరెక్ట్ కాదు, అది సిగ్గుచేటు. ఎందుకంటే దాన్ని మీరు ప్రజలకు తెలుసు ఇది రాజకీయం దీనికి సంబంధం లేదని చెప్పేసి. మా నాయకుడు గత 34 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి కూడా మరి ఎమ్మెల్యే పదవి, మరి మంత్రుల పదవులు, స్పీకర్గా చేసిండు. ఎక్కడ కూడా మరి గొడవలకు కానీ కక్షలకు సాధింపులకు కానీ ప్రోత్సహించలేదు. అది కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ తెలుసు, మరి రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసు. ఎక్కడ ప్రోత్సహించడు నాయకుడు. ఆయన కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి, కాన్స్టిట్యూన్సీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక తప్ప మరి గొడవలకు ఎటువంటి తావివ్వడు. కాబట్టి ఆ నాయకుడు ఈరోజు మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన స్వయాన ఇంటికి వచ్చి తనకు మరి నాయకుడికి కండువ కప్పి మరి పార్టీలకు ఆహ్వానించిన నుండి వీరందరూ మరి తట్టుకోలేక ఏ విధంగా అయితే దీన్ని ముందుకు బురద జల్లాలని చెప్పేసి మరి ఇది ఒకటి ముందుకు తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఎందుకంటే నాయకుడు కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసము నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీరందరం కలిసి పనిచేసుకుందాం, కానీ మీరు లేని గొడవలను తీసుకొచ్చి మరి ఈరోజు పార్టీకి రంగు వేయడం అది ఎంతవరకు సమంజసము? ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఒకవేళ ప్రజల మంచి కొరకైతే, ప్రజల అభివృద్ధి కొరకు, మరి కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కొరకు, గ్రామాల అభివృద్ధి కొరకు మేము మీ ఎంబడ, మీరు మా ఎంబడ అందరం కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీరు అటువంటి బురద జల్లక మానుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ వేదిక నుంచి